తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అల్లారు ముద్దుగా చూసుకున్న నా కూతురు జీవితం ఇలా నాశనం అవుతుందనుకోలేదు. వాళ్ళకి మంచి రోజులు వస్తాయని ఇక్కడికి తీసుకొచ్చాను సార్. సార్ ఊరుకోండి సార్. అయ్యా, నా ఆశలన్నీ అడియాసలు చేశాడా భగవంతుడు. నేను తప్పు చేశాను సార్. ప్లీజ్ సార్. సార్ సార్ ఆ దుర్మార్గుణ్ణి వదిలిపెట్టకూడదు సార్. నా బిడ్డ జీవితం నాశనం చేసిన వాడికి ఏదోలా శిక్ష పడేలా చెయ్యాలి సార్. పదండి సార్, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. తొందరపడకండి సార్. కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి. సార్, తప్పు చేసిన వాడికి శిక్ష వేయించడం పెద్ద విషయం కాదు సార్. దీనికంటే ముందు మన అమ్మాయి కోలుకోవడం ముఖ్యం సార్. పోలీసులు కంప్లైంట్లు అంటే మన మధ్య ఉన్న విషయం అందరికీ తెలుస్తుంది సార్. తర్వాత పేపర్లో టీవీలో వస్తుంది. మీ అమ్మాయిని మీరే చేతులారా చంపుకుంటారా? మీరివేమీ ఆలోచించకుండా నిద్రపోండి. ఈశ్వర్, ఈశ్వర్, ఇదిగో నాన్న కాఫీ తాగు. నేను కాఫీ తాగనని తెలుసుగా, నాకొద్దు. పర్వాలేదు, ఈ ఒక్కరోజు తాగు. ఈ కుర్రాడు స్పృహలో ఉన్నాడు సార్. మీ కుర్రాడు బతికాడు. కుర్రాడు ఎలా ఉన్నాడు? దేవుడి దయ వల్ల వాడు ఒక్కడు మాత్రమే బ్రతికాడు సార్. మీరు చెప్పినట్టుగా తన అప్పుల బాధతో చావలేదు. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆ అమ్మాయిపై బలాత్కారం జరిగిందని ఉంది. వాళ్ళ అమ్మాయి పరువు కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని నాకు తెలుసు. ఈ విషయం బయటికి చెప్పి వాళ్ళ ఆత్మని బాధ పెట్టడం ఎందుకు? చాలా థ్యాంక్స్ సార్. నాకు కూడా 2 అమ్మాయిలు ఉన్నారు.
ఎవరమ్మా నువ్వు? నేను పూర్ణి ఫ్రెండ్ని. కాలేజ్లో మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, ఒకసారి తను చూసి వెళ్దామని వచ్చాను. ఈశ్వర్ నిద్రపోతున్నాడు, డిస్టర్బ్ చేయొద్దమ్మా. నేను బిల్లు కట్టొస్తా. ఉమ్. నేనెంతో ఆపాలని చూశాను, కానీ కుదరలేదు. సారీ, ఐ వాస్ హెల్ప్లెస్. ఎవరు? చెర్రీ ఎక్కడ్రా? నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా? నాకు తెలుసు వినోదిని హాస్పిటల్లో చంపింది నువ్వేనని. దానికి ముందే వాడు చావాల్సింది. ఆ యాక్సిడెంట్లో వాడు తప్పించుకున్నాడు. వాడు అడ్మిట్ అయిన హాస్పిటల్లో చూసినప్పుడు వాడికి మెడిసిన్ అంతా మెయిల్ ద్వారా పంపిస్తున్నారు. ఆ తర్వాత హాస్పిటల్ సర్వర్ని హ్యాక్ చేసి మెడిసిన్ అంతా మార్చాను. ఐఎమ్ సీతారాం, ఏసీపీ. ఎక్కడ? చూద్దాం మరి. రే, ఆ చెర్రీనన్నా నాకు అప్పచెప్పరా. అప్పగిస్తే ఏం చేస్తారు? నువ్వు చేస్తే అది నేరం, నేను చేస్తే అది శిక్ష అవుతుంది. అయితే వాడు నా ముందే చంపుతావా? ఎవరి కొడుకుని ఎవరా చంపేది? వీడే నా కొడుకుని కిడ్నాప్ చేసింది. దొంగ. నా కొడుకుని కిడ్నాప్ చేస్తాయా? నిన్ను వదలను, నిన్ను చంపేస్తాను. ఏయ్, నిన్ను- ఆగండి సార్, ప్లీజ్ నా మాట వినండి, ఆగండి. ఈ పిల్ల నా కొడుకుని కిడ్నాప్ చేసి నా స్థలంలోనే పెట్టి నన్నే ఏడిపిస్తాడా? ఇటువంటి వాడిని వదిలేయమంటావా? నువ్వు బయలుదేరు, నాకు తెలుసు వీడిని ఏం చేయాలో. మర్యాదగా వెళ్ళిపో, నాకు వచ్చే కోపానికి నిన్ను కూడా చంపేస్తాను. చెప్పాను కదా సార్, వీళ్ళు దుర్మార్గులు. వీళ్ళు మంచి వాళ్ళని ఎవరిని బతకనివ్వరు. ఏయ్, ఆగండి సార్. ఏంట్రా నువ్వు? ఆగవయ్యా. చెప్పరా? ఎక్కడ నా కొడుకు? చెప్పిందికే. ఎక్కడ నా కొడుకు? ఆగండి సార్. చెప్పరా? ఎక్కడ నా కొడుకు? చెప్పు. పొమ్మని చెప్పేగా, పోయి వెతుక్కో పో. ఏయ్, ఎత్తుక్కోండి. హలో చెర్రీ, నేను శ్యామల మాట్లాడుతున్నాను. నేను మూసాపేటలో మీ ప్లేస్ దగ్గర ఉన్నాను. నిన్ను ఒకసారి అర్జెంటుగా కలవాలి. తొందరగా రా ప్లీజ్, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే. శ్యామలా, ఎక్కడున్నావు?
చెర్రీ చెర్రీ ఏ చెర్రీ ఎక్కడున్నారా? చెర్రీ మన చెర్రీ ఇక్కడ ఉన్నాడు. ఏమైందిరా రే గోపాల్? ఏమైందిరా? అయ్యా చెర్రీ చంపేశారయ్యా. రే గోపాల్ నా కొడుకు ఏమైందిరా? ఏమైంది చెప్పరా? నా కొడుకు ఏమైంది? చెర్రీ చెర్రీ నన్ను వదలరా. నా కొడుకు నేను చూడాలిరా. అయ్యో నా కొడుకు నేను చూడాలి. నన్ను వదిలి చెర్రీ. రే బాబు నన్ను చూడలేరా? రే చెర్రీ రే. అయ్యో
వాడిని వదలకండి. వదలకండి. చంపేయండిరా వాడిని. ఏయ్, ఏయ్, నిన్ను. ఏయ్, నా కొడుకు చెప్పేస్తామంటారా? నిన్ను చూస్తున్నావుగా, చచ్చింది నా కొడుకు. వీడిని ఇట్టకి వదిలేయమంటావా? వారికి శిక్ష పడేలా నేను చూస్తాను. ఏంటో నువ్వు శిక్షించేది? కేసు పెట్టి కోర్టుకి తీసుకెళ్తే బెయిల్ మీద వాడు బయటకు వస్తాడు. చచ్చి నా కొడుకు బతికొస్తాడా? వదిలో. నిన్ను. ఏయ్, కొడకా. రేయ్, వీడి చావు నా కొడుకు చావు కంటే ఘోరంగా ఉంటాను. వీడిని ఆనవాళ్ళు లేకుండా చేసి పోయిరా. కాల్చరా. వీడి శనం కూడా ఎవరికి దొరకకూడదు. చంపేయ్. ईश्वर, 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 రే ఈశ్వర్, నీకేం కాలేదుగా? నాకు తెలుసు సార్, మీరు నన్ను కాపాడతారని. మీ పేరు మా స్వామి పేరు సార్. లే, నేను విషం తాగే చావలేదు. వీళ్ళు కొట్టిన దెబ్బలకా నేను చచ్చేది.